Hi friends, good morning all of you. This is Sai Kiran sir from SK Chemistry Learning. ఈ రోజు మీకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని వచ్చిన దట్ ఈస్ డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఈ డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ వస్తుంది అంటే హైడ్రోకార్బన్ లో వస్తుంది, దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కిన్ లా. అండ్ ద సేమ్ రియాక్షన్ యూ కెన్ స్టడీ ఇన్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్, డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఈ రియాక్షన్ అనేది జేఈ మెయిన్స్, ఈ ఐఐటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కానీ జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ అండ్ ఈవెన్ ఇన్ ద నీట్ అండ్ సిబిఎస్ఈ బోర్డు కానీ స్టేట్ బోర్డు కానీ ప్రతి ఒక్క పేపర్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఏంది? డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఈ జేఈ మెయిన్స్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు, అడ్వాన్స్లో కూడా అడుగుతాడు, నీట్లో మినిమం 2 క్వశ్చన్లు వస్తాయి. ఎందుకంటే ఇది ఈవెన్ ఈ2 రియాక్షన్తో రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని మిస్ చేయకుండా డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ మీరు చదవండి. ఇందులో అసలు ఈ వీడియోలో నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్తోని విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా. So don't miss this video, keep watching this video and you will learn the exceptional cases and more problems from this video. Okay, let's get started. Dehydration of alcohol. See here, dehydration of alcohol. So what is dehydration of alcohol? Very simple. మీరు ఆల్కహాల్ తీసుకొని దాన్ని హీట్ చేయాలి. సో వెన్ యూ హీట్ ద ఆల్కహాల్ విత్ డిహైడ్రేటింగ్ ఏజెంట్. డిహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, H2SO4 కానీ అండ్ ఇయర్ వాట్ H3PO4 అండ్ P2O5, దట్ ఈస్ వాట్ phosphorus pentoxide and aluminum oxide. So you dehydration will takes place. It means what? Removal of alcohol will takes place and you will get the alkene. Clear? Now see, the alcohol when treated in the presence of the following reagents and undergoes loss of water molecule, okay, and form the alkene. So this reaction is normally known as what? Beta elimination. Why? Because the OH from alpha carbon atom and the hydrogen from beta carbon atom is eliminated. Okay, now see here. So you can use here out of this all 4, you can use any one. ఇక్కడ H2SO4 యూజ్ చేసుకోవచ్చు, ఫాస్ఫరిక్ యాసిడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్. ఈ దీంట్లో ఏదైనా యూజ్ చేస్తూ, కానీ మోస్ట్లీ మనకి సిబిఎస్ఈ కానీ మన స్టేట్ బోర్డ్ కానీ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇస్తాడు. ఇప్పుడు వెన్ దిస్ ఆల్కహాల్ ఈజ్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4, అసలు ఏమైతే చూడండి, కాన్సన్ట్రేటెడ్ H2SO4, ఈ డెల్టా అనేది ఏంది? హీటింగ్. దిస్ ఇస్ వాట్? ఆల్ఫా కార్బన్ అటమ్. ఆల్ఫా కార్బన్ అంటే ఏంది? ద కార్బన్ అటమ్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్. ఓకే, సో హియర్ సి దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్ అటమ్. అడ్జసెంట్ టు ఆల్ఫా కార్బన్ అటమ్ దీన్ని ఏమంటాం మనం? బీటా. అంటే ఈ ఆల్ఫా కార్బన్ నుంచి OH, బీటా కార్బన్ నుంచి H, ఇవి 2 వెళ్ళిపోతాయి యాజ్ అ వాటర్ మాలిక్యూల్. క్లియర్? వెళ్ళిపోతే ఈ మధ్యన ఏమవుతుంది? ఇప్పుడు డబల్ బాండ్ ఏర్పడుతుంది. మీకు ఇక్కడ డబల్ బాండ్ వచ్చింది అంటే దిస్ ఇస్ వాట్? రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విల్ టేక్స్ ప్లేస్. వాటర్ ఈజ్ అవుట్. మీకు ఏమొచ్చింది ఇక్కడ? ప్రొడక్ట్ ఆల్కీన్. అండ్ దిస్ ఇస్ ద వాట్? రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విల్ టేక్స్ ప్లేస్. దిస్ ఇస్ కాల్డ్ వాట్? Dehydration of alcohol. Dehydration of alcohol means what? Just removal of water molecule from the alcohol is known as dehydration. So ఈ dehydration ఎలా అవుతుంది? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 కానీ H3PO4, P2O5, Al2O3. ఓకే, సో మోస్ట్లీ మన ఎగ్జామ్లో కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇస్తూ ఉంటాడు. Now see reaction with concentrated H2SO4. So what is the reaction with concentrated H2SO4? ఇప్పుడు మీకు ఆల్కహాల్లో 3 రకాలు ఉంటాయి అబ్బా. ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్. మీకు అసలు ఈ కాన్సన్ట్రేటెడ్ చేంజ్ అవుతుంటుంది. దీని డీటెయిల్ నేను మెకానిజం అని చెప్తా దీని తర్వాత. ఫస్ట్ చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, CH3CH2OH. ఇది ఏం ఆల్కహాల్? దట్ OH is attached to what? Primary carbon atom. So this is called what? 1 degree alcohol. దీన్ని ఏమంటాం మనం? ప్రైమరీ ఆల్కహాల్. యాక్చువల్లీ ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ లెస్ రియాక్టివ్. ఎందుకంటే అవి కార్బోకెటాన్, వెరీ లెస్ స్టేబుల్ కార్బోకెటాన్ ఇస్తుంది. చూడండి, ఇక్కడ మీరు OH తీసేసి ఇక్కడ ప్లస్ ఛార్జ్ పెడితే ప్రైమరీ కార్బోకెటాన్, మీరు జియోస్లో చదివి ఉంటారు, ప్రైమరీ కార్బోకెటాన్ ఈజ్ హైలీ అన్స్టేబుల్. ఇది ఎలా ఏర్పడుతున్నది మెకానిజంలో చూద్దాం. కీప్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ. ఒకవేళ మీరు ప్రైమరీ ఆల్కహాల్ తీసుకుంటే ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకొని హీట్ చేయాలి. అప్పుడు ఏమైతే ఇక్కడ నుంచి ఒక OH అండ్ దిస్ H ఈజ్ రిమూవ్డ్ అండ్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విల్ టేక్స్ ప్లేస్. మీకు ఇక్కడ ఏంది? ఆల్కిన్ వచ్చేసింది. ఓకే, now if you take the secondary alcohol means what? That OH is attached to secondary carbon atom. What is the secondary carbon atom? Secondary carbon atom అంటే ఏంది? ఆ కార్బన్ అటమ్ 2 వేరే కార్బన్ అటమ్ తో అటాచ్మెంట్ ఉండాలి. దట్ కార్బన్ అటమ్ అటాచ్ టు 2 అనదర్ కార్బన్ అటమ్స్. దిస్ ఇస్ వాట్? చూడండి, ఇక్కడ CH అనేది
ఇక్కడ CH3 తో అటాచ్మెంట్ ఉన్నది, ఇక్కడ కూడా CH3 తో అటాచ్మెంట్ ఉన్నది. దిస్ ఇస్ వాట్ సెకండరీ ఆల్కహాల్. సెకండరీ ఆల్కహాల్ లిటిల్ బిట్ మోర్ రియాక్టివ్ దెన్ ప్రైమరీ ఆల్కహాల్. ఎందుకు? సెకండరీ కార్బోకేటైన్ ఇస్ మోర్ స్టేబుల్, అందుకని. సో దిస్ OH అండ్ దిస్ H ఈ రెండు వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విల్ టేక్స్ ప్లేస్ అండ్ యూ విల్ గెట్ ద పై బాండ్. దిస్ ఇస్ వాట్ ఆల్కినే, కానీ దీని పేరు ఏమంటాం మనం? ప్రోపీన్. 3 కార్బన్ అటమ్ 1 డబల్ బాండ్. ఇది ఆల్కిన్, ఇందులో 2 కార్బన్స్ and 2 carbon atoms. So these are the what? Ethene. Now take this is what? దీని పేరు ఏమని చెప్పిన నేను? 2 degree alcohol. That is called what? Secondary alcohol. Now this is what? 3 degree alcohol. 3 degree alcohol అంటే ఏంది? Tertiary alcohol. Tertiary alcohols are more reactive. ఈవెన్ మీరు డైల్యూట్ తీసుకుంటారు. 20% H2SO4 అంటే ఏందబ్బా? డైల్యూట్ అనే అంటే కదా, డైల్యూట్ H2SO4. 24 H2SO4 అంటే ఏంది? సింపుల్ డైల్యూట్ H2SO4 కదా. ఓకే, జస్ట్ మీరు డైల్యూట్ H2SO4 తీసుకొని హీట్ చేస్తే ఏమైతే ఇక్కడి నుంచి ఒక OH అండ్ ఈ 3 కార్బన్ అటమ్, ఈ మూడింటి నుంచి ఎక్కడి నుంచి అయినా మీరు ఒక హైడ్రోజన్ తీసేయండి. సపోజ్ ఇక్కడ CH3 ఉన్నది కదా, దీన్ని మేము CH2H చేస్తున్నా. అప్పుడు ఏమైతే ఇక్కడ ఈ OH, దిస్ OH అండ్ ఈ H రిమూవ్ యాజ్ అ వాటర్ మాలిక్యూల్. అప్పుడు మీకు ఈ రెండింటి మధ్యన డబుల్ బాండ్ ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడుతుంది. దీన్ని మనం ఏమంటాం? ఐసోబ్యూటిన్. కామన్ నేమ్ దీని ఐసోబ్యూటిన్. IUPAC నేమ్ ఏమంటాం? 1, సారీ ఇక్కడ నుంచి 1, ఇంకా డబుల్ బాండ్ గెట్స్ ఫస్ట్ ప్రయారిటీ 2 అండ్ దిస్ ఇస్ వాట్ 3. సో దిస్ ఇస్ 2 మిథైల్ ప్రోపీన్. దీని పేరు ఏమంటాం మనం? 2 మిథైల్ ప్రోపీన్. సో అర్థమైందా ఇప్పుడు మీకు? డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఏంది? రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఫ్రమ్ ద ఆల్కహాల్. ఇక్కడ మీకు ఆల్కహాల్ 3 టైప్స్ ఉన్నాయి: ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్ అయితేనే కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకోవాలి. ఇఫ్ ద సెకండరీ ఆల్కహాల్ ఈస్ దేర్ 80% H2SO4, కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ తగ్గించినాం. అదే టెర్షరీ తీసుకుంటే చాలా డైల్యూట్ అయితే ఏం కాదు, ఆరామ్సే అయిపోద్ది రియాక్షన్. ఎందుకనైతే ఆరామ్సే? ఎందుకంటే టెర్షరీ ఆల్కహాల్ మోర్ రియాక్టివ్. ఎందుకంటే టెర్షరీ కార్బోకేటైన్ చాలా స్టేబుల్ ఉంటుంది. అర్థమైందా? ఓకే, నా విల్ డిస్కస్ అసలు ఈ రియాక్టివిటీ కాన్సన్ట్రేషన్ అనేది ఎందుకని తగ్గింది, ఇక్కడ మనం డైల్యూట్ ఎందుకని ఉపయోగించాం. నేనేమని చెప్పిన? ఇది టెర్షరీ కార్బోకేటైన్ మోర్ స్టేబుల్ అన్న. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం? దట్ ఈస్ వాట్ మెకానిజం ఆఫ్ దిస్ రియాక్షన్. ఓకే, ద మెకానిజం. సో ద మెకానిజంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ నేనేమని ఇచ్చినాడా? సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్స్ రియాక్ట్ బై ఈవెన్ మెకానిజం. ఈవెన్ మెకానిజం అంటే ఏంది నేను చెప్తా, మీరు హైడ్రోకార్బన్లో చదివారు, నేను చెప్తా దాని గురించి. ఓకే, సో సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్ రియాక్ట్ బై ఈవెన్ మెకానిజం. బట్ ప్రైమరీ ఉంటుంది కదా, అది E2 మెకానిజం నుంచి రియాక్ట్ అవుతుంది. అసలు E1 అంటే ఏంది, E2 అంటే అది కూడా చూద్దాం. సో వాట్ ఈస్ ద ఈవెన్ మీనింగ్? ఈవెన్ మీనింగ్ అంటే ఏంది? ఈ 1 ఉన్నది, ఈ ఒకటి, దాని అర్థం ఏంటంటే యూనిమాలిక్యులర్. అండ్ E అంటే ఏంది? ఎలిమినేషన్. సో E1 రియాక్షన్ మీన్స్ యూనిమాలిక్యులర్ ఎలిమినేషన్ రియాక్షన్. అంటే ఏంది దాని పేరు? E1 అంటే యూనిమాలిక్యులర్ ఎలిమినేషన్ రియాక్షన్. ఇది ఎట్లా వచ్చింది పేరు అనేది చెప్తా చూడండి. నార్మల్లీ ఈ రియాక్షన్స్ ఏంది? డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఎలిమినేషన్ అంటాం. ఏ ఎలిమినేషన్? సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్ గివ్స్ E1 ఎలిమినేషన్ రియాక్షన్. హౌ E1? E1 మీన్స్ వాట్? యూనిమాలిక్యులర్ ఎలిమినేషన్. సో ఈ మెకానిజంలో స్టెప్ 1 ఏమంటాం అంటే ప్రొటనేషన్. ప్రొటనేషన్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద జస్ట్ అడిషన్ ఆఫ్ H+ అయాన్. H+ అయాన్ మనం ప్రోటాన్ అంటాం, అడిషన్ ఆఫ్ H+ అయాన్. నౌ సీ హియర్, దిస్ ఇస్ అవర్ టెర్షరీ ఆల్కహాల్ తీసుకున్నాను నేను. ఈ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఏం చేస్తుంది అబ్బా? కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఏంది? యాసిడ్ గివ్స్ H+ అయాన్. ఇక్కడ చూడండి, ఈ ఆక్సిజన్ హ్యావింగ్ ద 2 లోన్ పేర్, ఇక్కడ దీనికి లోన్ పేర్స్ ఉంటాయి, 2 లోన్ పేర్స్. దిస్ 2 లోన్ పేర్ విల్ టేక్ ద H+ అయాన్. సో ప్రొటనేషన్ అయితే అప్పుడు ఏమైతే? OH2+, అంటే ఆక్సిజన్ మీద ఏమైంది? ఇక్కడ పాజిటివ్ చార్జ్. ఇక్కడ ఉన్నది చూసిన పాజిటివ్ చార్జ్, అదే ఆక్సిజన్ మీద ఉన్నది. ఆక్సిజన్ గెట్ ద పాజిటివ్ చార్జ్. దెన్ తర్వాత ఏమైతే? ఇప్పుడు దిస్ ఇస్ వెరీ ఫాస్ట్, ఇది ఏంటంటే చాలా ఫాస్ట్ స్పీడ్, రివర్సిబుల్ అన్నట్టు. దాని తర్వాత ఏమైతే? స్లోలీ దిస్ ఇప్పుడు OH2+, ఆక్సిజన్ హైలీ అన్స్టేబుల్. అప్పుడు ఏం చేస్తుంది? ఈ పక్క నుంచి ఎలక్ట్రాన్ తీసుకొని యాజ్ ఎ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోద్ది. అప్పుడు దిస్ కార్బన్ అటమ్ గెట్స్ వాట్? దెన్ దిస్ కార్బన్ అటమ్ గెట్ ద పాజిటివ్ చార్జ్. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మీకు ఇక్కడ చూడండి. సో వాటర్ మాలిక్యూల్ ఈజ్ ఎలిమినేట్. అప్పుడు ఈ కార్బన్ అటమ్ లాస్ అయింది కదా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్ ఉంటాయి, ఈ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ తీసుకొని వెళ్ళిపోయింది. సో నౌ యు ఆర్ గెటింగ్ వాట్? దిస్ ఇస్ ద కార్బోకేటైన్. సో ఈ కార్బోకేటైన్ ఏంది? 3 కార్బన్లతో అటాచ్మెంట్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ వాట్? 3 degree కార్బోకేటైన్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, ఈ కార్బోకేటైన్ ఫార్మేషన్ అయింది కదా, ఇక్కడ చూడండి ఈ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది. ఇది చాలా స్లో అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ వాట్? స్లో స్టెప్. దిస్ ఇస్ వాట్? ఫాస్ట్. దీన్ని మనం ఏమంటాం?
RDS. What is RDS? Rate determining step. It means the dehydration of alcohol is depend on what? Stability of carbocation. ఎందుకంటే you are getting what? Intermediate. Carbocation formed as a intermediate. 3 degree carbocation, and this is what? Intermediate. Clear now? Intermediate. ఓకే, ఆఫ్టర్ ఫార్మేషన్ ఇప్పుడు ఈ కార్బోకేటైన్ ఏర్పడ్డది కదా, మీకు కార్బోకేటైన్ ఏర్పడ్డది. దెన్ సెకండ్ స్టెప్ ఏమైతే, దట్ ఈస్ కాల్డ్ డీప్రోటనేషన్. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీకు ఫస్ట్ స్టెప్ ప్రోటనేషన్ అయితే లాస్ట్ స్టెప్ మస్ట్ బి ద డీప్రోటనేషన్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, నేను ఏమన్నా ఇక్కడ ఆర్డిఎస్ రేట్ డిటర్మినింగ్ స్టెప్, స్లోవెస్ట్ స్టెప్, ఇందులో ఎన్ని మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయినాయి? ఓన్లీ 1 మాలిక్యూల్ మాత్రమే కదా ఇన్వాల్వ్ అయింది. సో అంటే 1 మాలిక్యూల్. సో ఇట్ మీన్స్ ద ఆర్డిఎస్, the number of molecules involved in the rate determining step is known as a molecularity. ఇక్కడ ఎన్ని మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయినాయి? ఓన్లీ 1 మాలిక్యూల్. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఈవెన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు మీరు ఇక్కడ దీని రేట్ రియాక్షన్ రాస్తే, రేట్ లో రాస్తే K is equal to rate constant, ఓన్లీ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అంటే దీని రేట్ ఏమొచ్చింది మీకు? ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ 188 కదా, కెమికల్ కైనెటిక్స్ లో చదువుంటారు. అంటే ఇప్పుడు ఈ చూడండి, దిస్ ఇస్ వాట్ స్లోవెస్ట్ స్టెప్ అండ్ దిస్ ఇస్ ఆర్డిఎస్. ఇందులో ఓన్లీ 1 మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయింది. దిస్ ఇస్ వాట్ టెర్షరీ ఆల్కహాల్, ఓన్లీ 1 మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయింది. యాసిడ్ అంటే ఏంది? ఇది సాల్వెంట్ అబ్బా, H+ ఆయన ఇచ్చింది. ఇక్కడ ఓన్లీ వాట్? ఓన్లీ 1 మాలిక్యూల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆర్డిఎస్. దట్స్ వై ద మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ నోన్ యాజ్ వాట్? ఈవెన్ రియాక్షన్. అంటే ఓన్లీ 1 మాలిక్యూల్ ఇన్వాల్వ్డ్. సో ఆఫ్టర్ చూడండి ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటైన్. సో దిస్ ఇస్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటైన్. ఏమైంది? డీప్రోటనేషన్. నౌ డీప్రోటనేషన్ అంటే ఇక్కడ పక్కకి ఆల్ ఆర్ CH3 అన్ని సేమే ఉన్నాయి. ఎక్కడి నుంచి అయినా మీరు ఒక హైడ్రోజన్ తీసేయండి ఇక్కడ నుంచి. డీప్రోటనేషన్ ఇక్కడ ఏమొస్తుంది మీకు? డబల్ బాండ్ వచ్చేస్తుంది అండ్ H+ ఆయన వెళ్ళిపోతుంది ఇక్కడ. క్లియర్ నౌ? సో నౌ యు ఆర్ గెటింగ్ వాట్? అల్కీన్. దిస్ ఇస్ వాట్? అల్కీన్. ఇప్పుడు అర్థమైందా? ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మెకానిజంలో ఫస్ట్ వాట్? ప్రోటనేషన్ విల్ టేక్స్ ప్లేస్, ప్రోటనేటెడ్ ఆల్కహాల్, దాని తర్వాత రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, దెన్ కార్బోకేటైన్. So this carbocation is intermediate. It means this is very slow process and this is called RDS. Only 1 molecule involved in the RDS. That's why it is called what? Even. And this is what? Elimination reaction. That's why this is called even elimination reaction. Clear? In the even elimination reactivity, దేని మీద ఆధారపడి ఉంటుంది? Stability of the carbocation. Are you getting my point? ఇక్కడ ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ ఏం ఏర్పడుతుంది? కార్బోకేటైన్. That's why the rate of reaction, the reactivity of the alcohol is depend on what? Stability of carbocation. Tertiary carbocation is more stable. That's why tertiary alcohols are more reactive than secondary. Okay, copy చేసుకోండి దీన్ని. Now next here, దీని మనం ఇప్పుడు మెకానిజం అయితే అర్థమైంది కదా మీకు. మళ్ళీ ఇందులో మీకు రీఅరేంజ్మెంట్ వస్తుంది, రింగ్ ఎక్స్పాన్షన్ వస్తుంది. వై? బికాస్ అవర్ ఇంటర్మీడియట్ ఈస్ కార్బోకేటైన్. See, keep in your mind, whenever carbocation formed during the mechanism process, ఏమైతే అక్కడ there is a possibility for the rearrangement and ring expansion. Okay, now see next. See, ఇక్కడ ఏమని చెప్పినంటే రియాక్టివిటీ, ఈ రియాక్టివిటీ దేని మీద? రియాక్టివిటీ ఆఫ్ ఆల్కహాల్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎందుకు? ఇంతకుముందు మనం ఇక్కడ చూసినాం కదా, ఆల్కహాల్ ఏం ఏర్పడుతుంది మీకు ఇక్కడ? డిహైడ్రేషన్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక ఆల్కహాల్ తీసుకోండి, ఏమవుతుంది? ప్రొటనేషన్ అవుతుంది. ఫస్ట్ ప్రొటనేషన్ అయిన తర్వాత ఏమైతే ఇక్కడ? దట్ ఈస్ వాట్? RCH2OH2. ఓకే, దీని తర్వాత వాటర్ మాలిక్యూల్ విల్ టేక్స్ రిమూవల్ ఆఫ్. సో దీని తర్వాత ఏమైంది? రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విల్ టేక్స్ ప్లేస్ -H2O. క్లియర్? నౌ యూ విల్ గెట్ RCH2+. సో కార్బోకేటైన్ కదా మీకు ఏర్పడ్డది. అంటే స్టెబిలిటీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? కార్బోకేటైన్ మీద. ఇక్కడ రాసిన రియాక్టివిటీ ఆఫ్ ఆల్కహాల్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. క్లియర్? Now see here, so the relative reactivity, this is what tertiary alcohol, this is what secondary alcohol and primary alcohol. Even more ఎందుకని react to tertiary alcohol? Because tertiary alcohol gives what? Tertiary carbocation. Tertiary carbocation is more stable. మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కదా ఇందులో GOCలో. ఇక్కడ ఈ ఆల్కహాల్ నుంచి ఏమి ఇంటర్మీడియట్ వస్తుంది మీకు? ఇక్కడ నుంచి మీకు సెకండరీ. సో you will get what? Secondary carbocation. So now in this case, what do you get here? In this case here, see, from this you will get what? Primary alcohol, primary carbocation. So primary carbocation, this is secondary carbocation, this is tertiary carbocation. ఇప్పుడు మీరు అన్నిటి కంపారిజన్ చేసుకుంటే మోర్ స్టేబుల్ దిస్ వన్, టెర్షరీ కార్బోకేటైన్. ఎందుకంటే ఈ 3 R groups shows the inductive effect.
ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టెబిలైజెస్ ద కార్బోకేటైన్. ఇక్కడ మీరు CH3 పెడితే ఏమైతే అక్కడ హైపర్ కాంజుగేషన్స్ కూడా ఉంటాయి. సో 9 హైపర్ కాంజుగేషన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ స్టెబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇలా ఇస్తాడు వాడు. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా, దీన్ని కాపీ చేయండి. దీన్ని నేను రబ్ చేస్తున్నా ఇప్పుడు. నౌ సపోజ్, సో అరేంజ్ ద ఫాలోయింగ్ ఆల్కహాల్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఇన్ డీహైడ్రేషన్. ఫస్ట్ ఆల్కహాల్ ఇచ్చిండబ్బా, దిస్ ఈజ్ సపోజ్, this is what OH, this is what A. Now take this is what B. Now one more, this is what C. So one more. This is a very excellent question actually, chudandi. So arrange them. This is what A, this is what B, this is what C, this is what D. సో వాట్ ఐ సెడ్ హియర్, ఇన్ ద డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఏం ఏర్పడుతుంది, మీకు కార్బోకేటైన్ ఏర్పడుతుంది కదా. రిమూవ్ అంటే మీరు ఏం చేయాలి, జస్ట్ OHని రిప్లేస్ చేయాలి. చేస్తే ఇక్కడ కార్బోకేటైన్ పెట్టండి. సో ఇయర్ ఆల్సో కార్బోకేటైన్, ఇయర్ ఆల్సో కార్బోకేటైన్, ఇయర్ ఆల్సో కార్బోకేటైన్. ఇప్పుడు ఏమైతే చూడండి, దిస్ కార్బోకేటైన్ స్టెబిలైజ్డ్ బై రెజొనెన్స్, ఓకే స్టేబుల్. దిస్ కార్బోకేటైన్ చూడండి, ఇది పాజిటివ్ చార్జ్ పై బాండ్, ఆల్ ఆర్ sp2 అండ్ సి ఇయర్ 4n+2 ఎలక్ట్రాన్ రూల్ అప్లికేబుల్ అవుతుంది. అంటే దిస్ ఇస్ వాట్ అరోమాటిక్. ఇక్కడ ఏంది 1 2 3 సైక్లిక్, ఆల్ ఆర్ sp2 హైబ్రిడైజ్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ పై బాండ్, 4n+2 ఎలక్ట్రాన్ రూల్. సో దిస్ ఇస్ వాట్ aromatic and this is what non-aromatic. And see here, ఇక్కడ కార్బోకేటైన్ ఏర్పడుతుంది కానీ ఇక్కడ ఏంది రెజొనెన్స్ స్టెబిలిటీ లేదు. ఏంటి, ఓకే జస్ట్ ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ హైపర్ కాంజుగేషన్ ఉన్నది. దిస్ కార్బోకేటైన్ చూడండి, ఆల్ ఆర్ sp2 కార్బన్ ఐటమ్స్ అండ్ ఇక్కడ 4n రూల్ అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 2 ఈవెన్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఈవెన్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అంటే ఏమంటాం మనం, దిస్ ఇస్ వాట్ యాంటీ aromatic. సో స్టెబిలిటీ ఆర్డర్ ఏంది, ఫస్ట్ aromatic, దెన్ నాన్ aromatic, దెన్ యాంటీ aromatic. యాంటీ aromatic అంటే ఈ కార్బోకేటైన్ అసలే ఫామ్ కాదు, హైలీ అన్స్టేబుల్, నాట్ ఎగ్జిస్ట్. అంటే D అనేది లీస్ట్ రియాక్టివ్. సో విచ్ ఈస్ ద మోస్ట్ రియాక్టివ్, B is the more reactive నా, because it is aromatic. దెన్ తర్వాత A and C కంపేర్ చేయండి. That A carbocation stabilized by resonance, but C is not stabilized by the resonance. So A comes, then after C. Last is what, highly unstable anti-aromatic, that is D. Clear now? Understood? Good. Next see here. ఇప్పుడు మనం చూద్దాం primary alcohol. What is the mechanism? నేనేమని చెప్పినా ఇక్కడ చూడండి, primary alcohol react by SN2 mechanism. Are you getting my point? Primary alcohol react by E2 mechanism. చూడండి E2 అంటే ఏంది, ఇట్ ఈస్ వాట్, 2 అంటే బయోమాలిక్యులర్, E అంటే ఎలిమినేషన్, బయోమాలిక్యులర్ రియాక్షన్, E2 మెకానిజం. బయోమాలిక్యులర్ అంటే ఇయర్ ఇన్ ద RDS అంటే దీని రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఉంటుంది కదా, అందులో 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎలా అంటే చెప్తున్నాడు, ఫస్ట్ ఇయర్ వాట్, కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇస్తే ఫస్ట్ టైం అవుతుంది మీకు ప్రొటనేషన్ అవుతుంది కదా. ఈ ఆక్సిజన్ హ్యాస్ ద 2 లోన్ పేర్, ఇట్ విల్ టేక్ ద H+ ion. H2SO4 గివ్స్ H+, దాని తర్వాత ఏంది HSO4, ఇదేంది బేస్. ఇప్పుడు మనకి ఎవ్రీ యాసిడ్ హ్యాస్ అ కాంజుగేట్ బేస్, ఒక H+ ion ఇచ్చింది. ఇక్కడ ప్రొటనేషన్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఎట్లయితే అంటే చూడండి, ఇప్పుడు ఈ H2O ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో ఎట్ ద సేమ్ టైం ఈ బేస్ ఉన్నది చూసినాం, ఇక్కడ ఈ కాంజుగేట్ బేస్ ఈ హైడ్రోజన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ కార్బోకేటైన్ ఏర్పడదు. కార్బోకేటైన్ ఏర్పడితే ఏమైంది, హైలీ అన్స్టేబుల్ ఏర్పడుతుంది. హైలీ అన్స్టేబుల్ primary cation, primary carbocation is highly unstable, so that it will not exist. So what happened, meanwhile this base will take this H+ ion adjacent position, ఈ బాండ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ H2SO4 జనరేట్ అయిపోతుంది అండ్ ఆల్కిన్ యు ఆర్ గెటింగ్. అంటే ఇక్కడ మీకు ఏంది, కార్బోకేటైన్ ఏర్పడదా, ఏర్పడలేదు. దిస్ ఇస్ వాట్ వెరీ ఫాస్ట్ స్టెప్, దిస్ ఇస్ వాట్ వెరీ ఫాస్ట్. ఇది చూడండి, దిస్ ఇస్ వాట్ వెరీ స్లో ప్రాసెస్. దీని ఏమంటాం మనం, RDS అంటాం. RDS రేట్ డిటర్మినింగ్ స్టెప్. సో ఇన్ ద RDS స్టెప్లో ఎన్ని మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయినాయి, ఇక్కడ చూడండి ఈ బేస్ కూడా ఇన్వాల్వ్ అయింది అండ్ ఇక్కడ ఈ మాలిక్యూల్ రియాక్టెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే 2 మాలిక్యూల్స్ కదా, అంటే దీని మాలిక్యులారిటీ ఏమంటాం మనం, 2. మాలిక్యులారిటీ ఇస్ 2, దట్స్ వై E2 బయోమాలిక్యులర్ ఎలిమినేషన్ రియాక్షన్. క్లియర్ నౌ? దీన్ని మనం రేట్ తీసుకుంటే మాలిక్యులారిటీ 2 అండ్ ఇక్కడ RDS చూడండి ఇది కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి
దీని రేట్ కాన్స్టెంట్ ఏమైంది K అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాట్ ఇయర్ H2SO4 ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది దీని రేట్ కాన్స్టెంట్ బయోమాలిక్యులర్ ఎలిమినేషన్ రియాక్షన్. క్లియర్ నౌ అండర్స్టూడ్. ప్రొడక్ట్ అనేది మీకు ఆల్కిన్ ఏర్పడుతుంది కానీ ఇది ఏర్పడే పద్ధతి ఏర్పడే మెకానిజం అనేది E2 మెకానిజం. E2 మెకానిజం అంటే 2 మాలిక్యూల్లు ఇన్వాల్వ్ అవుతాయి. E1 మెకానిజం అంటే ఓన్లీ 1 మాలిక్యూలే ఇన్వాల్వ్ అవుతాయి. ఎక్కడ RDSలో రేట్ డిటర్మినింగ్ స్టెప్లో. అండ్ దిస్ ఇస్ కాల్డ్ వాట్ 1 స్టెప్ రియాక్షన్. E2 మెకానిజం ఇది మొత్తం ఒకటే స్టెప్లో జరిగింది 1 స్టెప్ రియాక్షన్. అదే E1 మెకానిజం అనుకోండి అందులో ఏమైనా చూడండి E1 మెకానిజంలో ఏం జరిగింది మనకి E1 మెకానిజంలో ఒకసారి మీకు చూపెడతా చూడండి. E1 మెకానిజం 2 స్టెప్లో జరిగింది స్టెప్ 1 స్టెప్ 2. E1 mechanism 2 step reaction but E2 mechanism is what 1 step mechanism. So finally we discussed dehydration of alcohol. Dehydration of alcohol ante endi removal of water molecule from the alcohol in the presence of dehydrating agent. Okay, and reactivity order tertiary secondary primary చూసినాం. దాని తర్వాత మనం tertiary alcohol mechanism చూసినాం. ఆ mechanism లో ఏం చూసినాం మనకి కార్బోకేటైన్ ఏర్పడ్డది. అండ్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కహాల్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. ఇది ప్రైమరీ ఆల్కహాల్ అనేది E2 మెకానిజంతో రియాక్ట్ అవుతుంది. ఇందులో నో కార్బోకేటైన్ విల్ ఫార్మ్. ఓకే, నౌ నెక్స్ట్ ఇయర్ ఈ దీంట్లో మనం ఏం చూడాలంటే రేజియో సెలెక్టివిటీ అండ్ స్టీరియో సెలెక్టివిటీ చెప్తాయి. అసలు ఏంటంటే దీని కథ ఏంది అసలు. ఈ రేజియో సెలెక్టివిటీ అన్న స్టీరియో సెలెక్టివిటీ. రేజియో సెలెక్టివిటీ అంటే ఏంటంటే పొజిషన్ ఆఫ్ ద డబుల్ బాండ్ ఫార్మ్డ్ ఇన్ ద ఆల్కిన్. అండ్ స్టీరియో సెలెక్టివిటీ అంటే అందులో సిస్సా ట్రాన్స్ అనేది చెప్తాను నేను. చూడండి ఫస్ట్ ఇక్కడ ఇది ఆల్కహాల్ ఉన్నదబ్బా ఫస్ట్ ప్రోటనేషన్ అవుతుంది. ఇదేంది H+ ఆయన తీసుకుంటుంది H2SO4 నుంచి. దిస్ ఇస్ వాట్ ప్రోటనేటెడ్ ఆల్కహాల్. దెన్ ఆఫ్టర్ వాట్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విల్ టేక్స్ ప్లేస్. ఇక్కడ మీకు ఏమేర్పడ్డది వాటర్ మాలిక్యూల్ అండ్ కార్బోకేటైన్ వచ్చింది మీకు. ఓకే, దిస్ ఇస్ వాట్ CH3. ఇప్పుడు నేను బీటా ఎలిమినేషన్ అంటే చూడండి ఇక్కడి నుంచి కూడా హైడ్రోజన్ రిమూవ్ కావచ్చు అండ్ ఇక్కడి నుంచి కూడా రిమూవ్ కావచ్చు. అంటే సపోజ్ ఇక్కడ ఈ రైట్ సైడ్ హైడ్రోజన్ రిమూవ్ అయితే మీకు పై బాండ్ ఇక్కడ ఏర్పడ్డది చూడండి. ఇది దీన్ని ఏమంటామంటే మనం లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అంటాం. లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్. అండ్ సపోజ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మీకు ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మీకు ఇక్కడ ఏమేర్పడి చూడండి లెస్ సబ్స్టిట్యూటెడ్ అంటే ఈ ఆల్కిన్ డబుల్ బాండ్ అటాచ్ టు ఓన్లీ 1 గ్రూప్. చూడండి ఇక్కడ ఇది ఇక్కడ అయింది ఈ డబుల్ బాండ్ అటాచ్ టు 2 గ్రూప్స్ CH3. దీన్ని ఏమంటామంటే మోర్ సబ్స్టిట్యూటెడ్. సో మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ ని మనం ఏమంటాం మీరు ఆల్కిన్ లో చదివే ఉంటారు దీన్ని సెడ్జెఫ్ ప్రొడక్ట్ అంటాం. సెడ్జెఫ్స్ product P and this is called Hoffman product. Hoffman product means what less substituted alkene. Sedza product means more substituted alkene. అంటే ఇక్కడ ఈ రెండిట్లో మేజర్ ఏమైంది దొరికేనా మీకు ఇదే ఫామ్ అయితే మేజర్ ప్రొడక్ట్. దిస్ ఇస్ వాట్ యువర్ మేజర్ ప్రొడక్ట్ అండ్ దిస్ ఇస్ వాట్ యువర్ మైనర్ ప్రొడక్ట్. ఇది కొంతనే ఏర్పడుతుంది మెయిన్ ఇదే ఏర్పడుతుంది ఎందుకంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ ఈజ్ మోర్ స్టేబుల్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దిస్ ఇస్ వాట్ మోర్ స్టేబుల్. ఇది ఎలా మోర్ స్టేబుల్ అని చెప్తామంటే ద స్టెబిలిటీ ఆఫ్ ఆల్కీన్ చూడండి ఇక్కడ రాస్తున్నా స్టెబిలిటీ ఆఫ్ ఆల్కిన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్. స్టెబిలిటీ ఆఫ్ ఆల్కిన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు number of hyperconjugation. Number of hyperconjugations. Clear? అంటే నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ ఎలా ఫైండ్ చేస్తాం? ఆల్ఫా హైడ్రోజన్ చూడండి ఇక్కడ ఇది డబుల్ బాండ్ కదా ఆల్ఫా. దిస్ ఇస్ వాట్ ఆల్ఫా కార్బోనేటమ్, దిస్ ఇస్ ఆల్ఫా కార్బోనేటమ్. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం 6 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూడండి దిస్ ఇస్ వాట్ డబుల్ బాండెడ్ కార్బోనేటమ్. ఇక్కడ ఓన్లీ 2 హైడ్రోజన్, 2 ఆల్ఫా హైడ్రోజన్స్. ఇట్ మీన్స్ వాట్ ఇక్కడ హైపర్ కాంజుగేషన్స్ టోటల్ 6 ఉన్నాయి, ఇక్కడ హైపర్ కాంజుగేషన్ ఓన్లీ 2. సో ద స్టెబిలిటీ ఆఫ్ ఆల్కేన్ ఇస్ వాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ number of hyper conjugation means what this is more stable now. సో మన సెడ్జెఫ్ ఏమని చెప్పిందంటే ఇన్ ద డీహైడ్రేషన్ అంటే ఇన్ ద ఎలిమినేషన్ రియాక్షన్ ఆల్వేస్ మోర్ స్టేబుల్ ఆల్కేన్ విల్ ఫార్మ్ యాజ్ అ మేజర్ ప్రొడక్ట్ బికాస్ మోర్ స్టేబుల్ ఆల్కేన్ is more stable by the hyperconjugation.
ఎందుకంటే దాని ట్రాన్సిషన్ స్టేట్లో దాని పెద్ద మెకానిజం ఉంటుంది. దాని ట్రాన్సిషన్ స్టేట్లో ఆ ట్రాన్సిషన్ స్టేట్ అనేది చాలా స్టేబుల్ అయిపోద్ది బై ద వాట్ హైపర్ కాంజుగేషన్స్. అంటే కీప్ ఇన్ యువర్ మైండ్, డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ చేస్తే మీకు మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కినే ఫామ్ అయితే యాజ్ అ మేజర్ ప్రొడక్ట్, దట్ ఈస్ అ సెట్స్ అ ప్రొడక్ట్. అండ్ ఇప్పుడు మేము సీరో సెలెక్టివిటీ అని చెప్పిన చూడండి, అంటే ఇక్కడ మీకు చూడండి ఈ కంపౌండ్ ఇక్కడ పాసిబిలిటీ ఈ డబల్ బాండ్ అనేది నేను ఇలా రాసిన, మీరు ఇలా కూడా రాయొచ్చు, ఇంకోటి ఇలా కూడా రాయొచ్చు కదా. అంటే స్టీరో సెలెక్టివిటీ కూడా చెప్పేస్తున్నా ఇక్కడ మీకు. సిమిచెల్స్ ఇక్కడ జామెట్రికల్ ఐసోమర్స్, దీన్ని మనం ట్రాన్స్ అంటాం. దిస్ ఇస్ వాట్ సిస్, ఇక్కడ డబల్ బాండ్. ఓకే, సో ట్రాన్స్ అనేది మోర్ స్టేబుల్ అవుతుంది, అంటే మీకు ఆల్కిన్ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ ఏర్పడుతుంది. కానీ ఆ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్లా జామెట్రీ ఆఫ్ పై బాండ్ ఏంటి? ట్రాన్స్. జామెట్రీ ఆఫ్ పై బాండ్ ఏంటి? ట్రాన్స్. ట్రాన్స్ అంటే ఈ CH3 గ్రూప్స్, ఈ సిమిలర్ గ్రూప్స్ అనేటి అపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, దీన్ని ట్రాన్స్ అంటాం. ఇక్కడ సేమ్ సైడ్ ఉంటే దాన్ని సిస్ అంటాం. ఇక్కడ ఎందుకని అన్స్టేబుల్ అంటే ఇక్కడ CH3 మధ్యన రిపల్షన్స్ ఉంటాయి. డ్యూ టు దిస్ రిపల్షన్స్ దిస్ ఇస్ వాట్ లెస్ స్టేబుల్ అండ్ దిస్ ఇస్ మోర్ స్టేబుల్. అండర్స్టూడ్? సి రేజో సెలెక్టివిటీ అంటే ఏంది? మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ is formed as a major product. In the more substituted alkene la the geometry of pi bond ఏంది? Trans, not cis. So this is the mechanism of dehydration of alcohol.